ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే 3 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంగ్లాండ్ 2 మ్యాచ్ల్లో నెగ్గి ఆధిక్యంలో ఉంది. ఇక టీమిండియా చావో రేవో స్థితిలో నిలిచిపోయింది. సిరీస్ ను సొంతం చేసుకోవాలి అనుకుంటే మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ తప్పక నెగ్గాల్సి ఉంటుంది. తొలి 3 టెస్టుల్లోనూ టీమిండియా అంచనాలకు మించి రానిచ్చింది. అయినప్పటికీ రెండిట్లో ఓడాల్సి వచ్చింది. కానీ అదృష్టం కలిసి వచ్చి ఉంటే తొలి 3 టెస్టుల్లోనే భారతే గెలిచేది. ఇక ఈ సిరీస్ కు ముందే బూమ్రా కేవలం 3 మ్యాచ్ల్లోనే ఆడతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ పేర్కొంది. ఈ క్రమంలోనే అతడికి 2వ టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించారు. 3వ టెస్టులో బరిలోకి దిగాడు. ఇక 4వ టెస్టులో ఆడతాడో లేదో అనేది తెలీదు. ఇప్పటికైతే 4వ టెస్టులో బూమ్రా ఆడతాడని సమాచారం ఉంది. అయితే ఇక్కడ బూమ్రా వర్క్ లోడ్ గురించి ఆలోచించినట్లు మరో ప్లేయర్ గురించి ఆలోచించాల్సి ఉంది. అతడు ఎవరో కాదు, మహమ్మద్ సిరాజ్. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ 2023 నుంచి వరుస పెట్టి సిరీస్ లో ఆడుతున్నాడు. పెద్దగా విశ్రాంతి తీసుకుందే లేదు. టీమిండియాకు ఆడడంతో పాటు ఐపీఎల్ లోనూ పూర్తి మ్యాచ్లు ఆడుతున్నాడు. అయితే అతడికి విశ్రాంతి ఇస్తున్నారా అనేది $1 మిలియన్ ప్రశ్న. బూమ్రా వర్క్ లోడ్ గురించి ఆలోచించినట్లు సిరాజ్ పనిభారం గురించి బీసీసీఐ ఆలోచిస్తుందా అనేది అనుమానమే. సిరాజ్ ఇండియాకు 3 ఫార్మాట్లో గ్యాప్ లేకుండా గత 2 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికైతే సిరాజ్ కు పెద్దగా ఫిట్నెస్ సమస్యలు లేవు. అయితే ఇలానే కొనసాగితే ఏదో ఒక రోజు అతడు గాయపడడం ఖాయం. కాబట్టి బూమ్రాకు మాత్రమే కాకుండా సిరాజ్ కు కూడా తరచూ విశ్రాంతి ఇస్తూ ఉండాలి. లేదంటే గాయం బారిన పడే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే టీమిండియాకు పెద్ద దెబ్బే అవుతుంది.